గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొన్ని రోజులు మీకోసం సినిమాలు కూడా వదులుకున్నారని తెలిసింది, కొంత గ్యాప్ ఇచ్చారు. అలాంటి సినిమా మా కోసం అంటే మా కోసం ఏమి ఆవిడ గ్యాప్ ఏమి ఇవ్వలేదు. మేజర్ ఏమంటే ఆ గ్యాప్స్ మేబీ బికాస్ ఆవిడకి మధ్యలో రిటైర్ అవుదాం అనుకున్నారు. మళ్ళీ 2 years తర్వాత ఆవిడకి మళ్ళీ బోర్ కొట్టి అదొకటి. రెండోది చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది హైదరాబాద్కి. షిఫ్ట్ అయినప్పుడు కొన్ని అవకాశాలు కొంచెం తగ్గాయి అప్పుడు. సో మళ్ళా పిక్టప్ అగైన్ అమ్మ నాన్న తమిళ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మళ్ళా హర్ కెరియర్ ఇస్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. బాగా పికప్. ఓకే, అంటే ఆన్ స్క్రీన్ చూస్తే అమ్మని ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు ఎక్కువ మదర్ క్యారెక్టర్లు చేస్తున్నారు. మదర్ క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జయసుధ గారు. సార్ అమ్మను ఆ క్యారెక్టర్స్ చూసిన మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు ఐ నో షీఈ్ యాక్టింగ్. బయట ఎలా ఉండరు. అమ్మ నాన్న తమిళమే ఒక సినిమా కొంచెం బయట ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. సో ఆ సినిమా కొంచెం మేము కనెక్ట్ అయ్యాం. లేకపోతే తెలిసిపోతుంది. అంటే ఫస్ట్లో చాలా సినిమాలో సడన్గా చనిపోవడం ఇలాంటివి జరిగేవి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓల్డర్ మూవీస్. అప్పుడు ఆబ్వియస్లీ ఏడుపు వచ్చేది, అయ్యో ఏంటిది అని. బట్ చిన్నపిల్లలు ఇంకా పార్ట్ ఆఫ్ ద వాట్ యు కాల్ చైల్డ్హుడ్. అంటే మీరు చెప్పేవాళ్ళ అమ్మ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకు ఏది కొన్ని అంటే కొన్ని సినిమాలు సాడ్ ఎండింగ్స్ ఉన్న సినిమాలు కానీ అలాంటి టైంలో మాకు అసలు అంత ఆ రోజుల్లో అంత అర్థం కాలేదు. అంటే ఈ సినిమాలు ఎలా తీస్తారని కూడా తెలియదు. మేము ఏదో షూటింగ్ అంటే అక్కడికి వెళ్తాము, క్యారవన్స్ ఉండేవి కావు కదా. సో ఇట్ యూస్ టు బీ లైక్ అందరూ సరదాగా అందరు కలిసి కూర్చుని ఫుడ్ తిందాం అని మేము ఏంటి అందుకే వెళ్ళేవాళ్ళం. షూటింగ్స్కి వెళ్ళినా కరెక్ట్ లంచ్ టైం, ఈవినింగ్ స్నాక్స్ టైం అలాగే వెళ్ళేవాళ్ళం. సో ఆ మెమరీస్ అలా ఉండేది. మేము ఎప్పుడు నువ్వు ఇలాంటి సినిమాలు చేయక అలాంటి సినిమాలు చేయని ఎప్పుడు చెప్పింది. ఓకే, అంటే బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే మిస్ అవుతున్నాము, ఎక్కువగా షూటింగ్లోనే ఉంటున్నాము అన్న. అదే మీకు చెప్పినట్టు ఈ సపోర్ట్ సిస్టమ్ ఉండింది. సపోర్ట్ సిస్టమ్ ఉంది. దానివల్ల ఎక్కువ అంటే మిస్ అవుతాము. ఫోన్లో మాట్లాడి మిస్సింగ్ యూ మమ్మీ ప్లీజ్ కమ్ వెన్ ఆర్ యూ కమ్ అది ఉండేది. కానీ మరీ నువ్వు లేదు, నువ్వు ఎందుకు ఎప్పుడు బయటికి వెళ్తావు సినిమాలు అంటే ఓకే ఇంట్లో ఉండవు, వేర్ మిస్సింగ్ యూ అని. ఇంకొకటి ఆవిడ ఎప్పుడన్నా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేస్తే వీ యూస్ టు గో ఫర్ హాలిడే అనమాట. ఎక్కడైనా అంటే ఇండియాలో అంటే సౌత్ ఆల్మోస్ట్ ఫుల్ తిరిగేసాము. లేకపోతే 2-3 కంట్రీస్ అబ్రాడ్. ఆ రోజుల్లో ఎక్కువ మాకు సింగపూర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం. సో అంతే, అంటే అది కాంపెన్సేషన్ ఓకే మిస్సింగ్కి. సినిమాలో అంటే మోర్ ఎమోషనల్గా కనిపిస్తారు అమ్మ జయసుధ గారు. ఆమెను చూసి ఒక రకంగా ఆ సీన్లో చూస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది సినిమాలో. సో వెయిట్ ఎలా ఉంటారు సార్? ఎమోషనల్గా ఉంటారా బాగా? మీతో వెరీ ట్రూవెల్, వెరీ ఫన్ లవింగ్ పర్సన్ అండ్ వెరీ అదేంటి మన ఆప్టిమిస్టిక్, హ్యాపీగా లక్కీ. ఎక్కువ బాధపడడం, ఏదైనా బాధ ఉన్నా వాడు 1 సెకండ్ కొంతసేపు దాని గురించి ఆలోచించి, కానీ ఏం చేయలేమంటే మన చేతిలో ఉంటే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే అదొక విషయం. ఓకే, చేయలేమంటే దాని గురించి ఎక్కువ బాధపడి మన మెంటల్ హెల్త్ని పాడు చేసుకోవడం వేస్ట్. అంటే మీరు చాలా మెచ్యూర్డ్గా, చాలా ఫిలాసాఫికల్గా, అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా అమ్మ దగ్గర నుంచి వచ్చిందేనా మీకు? అంటే మా ఫ్యామిలీలో ఉంటారు ఇంతే. ఇట్స్ నాట్ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఏది మాట్లాడినా. ఇప్పుడు కొంతమంది అండి మర్యాద కోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఫిలాసఫీ ఎలా అంటే, నువ్వు మర్యాద కోసం అని అనుకుని మాకు అబద్ధం చెప్పడం, కొన్ని విషయాలు చెప్పకపోవడం, దిస్ ఈస్ ఈవెన్ వర్స్ట్ దెన్ దాని అంటే దాన్ని మర్యాదకి ఇచ్చే వాల్యూ, మర్యాదకు వాల్యూ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఓపెన్గా ఉండి నో సీక్రెట్స్, నో లైజ్ అలాగే పెంచారు. ఈ క్రెడిట్ పేరెంట్స్కే వెళ్ళాలి. ఓకే, మా తమ్ముడిని కలిసిన ఇలాగే ఉంటాడు. ఓకే, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్? బాగానే మంచి బాండింగ్. అంటే మేము ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి. అంటే ఇస్ పర్సనాలిటీ. తమ్ముడిది శ్రేయాన్, నిహార్ కపూర్. కానీ మంచి బాండింగ్ ఉండేది ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటికి. గుడ్ ఫ్రెండ్స్ అండ్ మెయిన్ ఏమంటే మ్యూచువల్ రెస్పెక్ట్.
అది చాలా ఇంపార్టెంట్. వాడు నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను రారా పోరా అని కూడా పిలవను. ఓకే. వాడికున్న రెస్పెక్ట్ వాడికి ఇస్తాను, వాడు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాడు నాకు ఇస్తాను. ఓకే. ఏం సార్ మీరు పెట్ లవరా? నిన్న ఒక చిన్న క్యాట్ గురించి చెప్పారు నాకు ఎస్టర్డే యాక్చువల్గా మన ఈ ఇంటర్వ్యూకి ముందు రోజు మీరు రమ్మన్నప్పుడు. అదే పెట్ లవర్ కాదండి, మాకు యాక్చువల్గా 2 పెట్స్. అంటే మేము వీఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్, మై వైఫ్ అండ్ ఐ. ఓకే. యాజ్ ఆఫ్ నౌ, మేబీ ఫ్యూచర్ విల్ సీ, చెప్పలేము. కానీ అదే ఒక డాగ్, ఒక క్యాట్ ఉంది. క్యాట్ అన్ఫార్చునేట్లీ ఎస్టర్డే ఇట్ డైడ్. సో వెరీ హార్ట్ బ్రేకింగ్ అన్నమాట. అంటే పెట్స్తో ఎస్పెషల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇట్స్ అన్కండిషనల్ లవ్. అలాంటి లవ్ ఓకే మనుషుల నుంచి వస్తాయి, కానీ యానిమల్స్ ఇచ్చే లవ్ మనకి అది ఎప్పటికీ మర్చిపోం. అదొక టాటూలా ఉండిపోతుంది మనకి మనసులో. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ డే ఎస్టర్డే. ఓకే.